అయ్యా గడ్డ గడ్డ బిడ్డ నువ్వు వల్లి పోతావో గడ్డ బిడ్డ నువ్వు వల్లి పోతావో సంబరపడతాను దేవుడు చిన్నాడు మహారాజు మహారాజు నా భార్య పుష్పంలో ఉండే కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా అని బంది పెట్టి భ్రమణాల వేటుకొచ్చానా భార్య చేతులకి వెళ్ళి కొడుకులు పెట్టుకొని మరి ఆనాడు దినవంతుడు భార్య చేతులకి వెళ్ళి కొడుకును బిడ్డను ఎత్తుకున్నాడు బామా సీతారాదేవి ఇక అనుకున్నమాట మరి మనకి ఎలాంటి బాధ లేదు అన్నాడు అంటే మనం ఆగితే ఇక రోజులు ఆగుతాయా రోజులు ఆగితే అవలాలా నెల్లాగితే ఏం లాగుతాయా మూడొక్క రోజులు నాడు మురికి నీళ్ళు వస్తారు 5 రోజులు అంటూ నీళ్ళు వస్తాను రోజులు గడిచింది 11 రోజులు నాడు పులివేలి కొమ్మలు తెచ్చి పుట్టువేలు తీసినారు 11 రోజులు 10 రోజులు అన్నట్టు వాళ్ళు 21 దినం అన్నారు ఈనాటి వాళ్ళు 21 అన్నారమ్మా 21 దినం నాడు కొడుకు పేరు పెట్టబోతే బిడ్డ పేరు పెట్టబోతే రావే అంటే నా బిడ్డ రవుతుంది పోవే అంటే నా బిడ్డ పోరైతే మానవుడు భూమి మీద పుట్టినాడు మనిషికో పేరు ఉండాలి ఊరుకో పేరు ఉండాలి నూనె సంసారం అంటే సముద్రం లాంటిది లేను సంసారం అంటే చిన్న మడుగు లాంటిది చిన్న మడుగు అంటే వాన కొడితే మడుగు నిండుతుంది ఎండ కొడితే మడుగు ఎండిపోతుంది 7 ఏళ్ళు కాలమైన సముద్రం ఎండిపోదురా దేవుడా ఇంటికాడ పండుగ అయినప్పుడు వచ్చిన వాళ్ళ కడుపు నిన్న అన్నం పెడితే దాని కడుపు చల్ల ఉండాలి దీవించుకుంటూ పోతారు ఒకళ్ళ ఏం పెట్టపోతే అటే వేలం కావా దాని ఇంటికి పిలిచింది అది ఏం పెట్టలేదు తీసుకుంటూ పోతారు ఒకరి పెట్టింది అన్నం అన్నారు మనం తిన్నది మనం అన్నరే అన్ని దానాల కంటే అన్నదానమే మా దానం అన్నదాట పేరుకుండా బిడ్డ పేరుకుండా పురుడుదానం పుణ్యదానం వాదానం గోదానం సువర్ణం అంటే బంగారం వాడి శృంగారం పెట్టుకుంటే పేనిండ సొమ్ము దోసుకుంటే దొంగోని బాలు అన్నం ఎంత ఉన్న అన్నమే బొంద బాలురా మనిషి మానవుడు భూమి ఉన్నాడు నాది అని ఎంతో నీలుగుతాడట మనం కోట్ల డబ్బు సంపాదించిన కొంపలే ఉంటాయి గాని మనం చచ్చిన్నాడు కాసు గవ్వ మన కాలెమ్మడి రావో శ్రీమంతుడు చచ్చిపోతే పైసలల్లో గాలెత్తరా ఈ మనిషి చచ్చిపోయినా కట్టెలనే గాలెత్తారు 21 దినం నాడు ఆకాశం అంత అరుగులేదు భూదేవరంత గద్దెలేసి ఊరాల మంది నా ఇంటికాడ చెయ్యడిపోవాలి అయ్యా నా కొడుకుల పేరుకుంటా బిడ్డ పేరుకుంటా పొడుదానం చెప్తాను నాని ఊళ్ళ 20 మంది వెనక వచ్చి రాజునింటికాడ చెయ్యడిపోతాండ్రు పట్టం పోయి అయ్యా బ్రాహ్మణులార నా గర్భవతం ఉంది వారికి 2 కొడుకులు మళ్ళా సంతానం పోతే నా కమల పిల్లలు జన్మనిచ్చానా మరి గన్నము కడవ గాచారం చూసి పేరు పెట్టమన్నప్పుడు ఆనాడు బ్రాహ్మణుల బాలతోని పంచంగాలు గడి కొడుకులు నీ బిడ్డ రాజ్యం దేశం గండాన ఉట్టలేదు తల్లిదండ్రి పేరు పెట్టి పిలిస్తేనే కడమోళ్ళు పిలుస్తారవ్వా నీకు నచ్చ పేరు జనాన్ని మెచ్చ పేరు పెట్టు అన్నప్పుడు తల్లి సీతాలదేవి గానాడు అనుకున్నాడు మాది సిలికోయిన పట్టం సిలికోయిన మారాదు నా పేరు సీతాలది పెద్ద కొడుకు బాలవతి రాదు చిన్న కొడుకు వెనక సురసేన మారాదు కోడలు పూలవతి బాలవతి దేవి రాశమ్ముని గుళ్ళల్లో పోయేస్తే నాకు 2 పిల్లలు పుట్టిండు నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెడతాను అన్నది రామ 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 కొడుకు బిడ్డ
బిడ్డ శివానీల చప్పట్లు కొట్టమంటే అంతకబేడ మంది దుప్పనే చూస్తాను అలా గడుగు వేరే విజయ పేరు పెట్టిన చప్పట్లు కొట్టపోతే నా దొడ్డల్లో మీ చేతులకి ఇట్లా అంకర్లు పోతాయి కొట్టినోళ్ళ చేతులు మంచిగా ఉంటాయి కొట్టనోళ్ళ చేతులు కూడా అంకర్లు పోతాయి పట్టగా సర్ది పడితే చేతులు అంకర ఉండి ఇటు వచ్చేది ఇట్లా అంటారు ఇటు వచ్చేది ఇట్లా నడిగేళ్ళు వచ్చేది ఇదా బాయ్ చెప్తా రామ 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 బోధన సువర్ణ వచ్చే బంగారు కడుపు నిండా అన్నం పెట్టి బట్టు దోతులు బాగా సెల్లలు పెట్టినా ఎంత లక్షాధికారైన నవరాల బ్రాహ్మణులు కాళ్ళు పట్టగా తప్పగాడా 21 దినం నాడే కొడుకు శివసేన నారాయణ బిడ్డ శివలీల పేరు దగ్గర రూపం ఉన్నది రూపం దగ్గర పేరున్నది ఎక్కడోళ్ళు వస్తారు బయటోళ్ళు పోతారు ఎక్కడోళ్ళు అక్కడ పోతారు అరే రాజు సిరికవిని మహారాజు అన్నాడు కొడుకులు చూసుకుంటా బిడ్డ చూసుకుంటా ఇక్కడ ఉంటే రాజ్యం పడిపోతుంది రాజ్య దర్బారు మీదగా రాజు తడ మీద బల్లెం పెట్టి చూడు లేకపోతే చూడు దానం ఎత్తాను వారు చూడు లేకపోతే వారు చూడు దానం ఎత్తాను దానవులగా రాజు తండ్రి పేరెళ్ళని ఎప్పటినో నాడు బంగారు తొట్టెలు కట్టి తొట్టెలు కొడుకుని బిడ్డను వంట పెట్టి లాలిపాడు దోపాట వాడనా పోరి లంజే తినగానే వాడ తినావా కడుపు అల్లా నేను చెప్పేవాడు తినపోదు అనుకో నీకు జీతం ఎంత ఇస్తాను నీకు తెలుసా ఏ పడితేనో వీళ్ళందరికీ అర్థం కావాలి ఏడాదికి 250 ఇస్తున్నారా ఏడాదికి 200 రూపాయలు 200 రూపాయలు అంటే నేను వస్తాలా పెద్ద పెద్ద బిల్డింగ్ పోసి అందరు కిరాలకి ఇస్తానా నువ్వు ఇచ్చిన పైసలకు వాళ్ళ మాట అయిపోయినా అనుకో ఇంకా వాళ్ళకెళ్ళి 50 కడి చేస్తా ఇంకాళ్ళకెళ్ళి 50 ఈ ఆయన ముసలి కొంక పట్టుకొని ఒక గడి చెప్పుకుంటున్నారు రవేస్తుంది 500కే తోట కట్టినావా తోట కట్టినా తోట చుట్టూ పిచ్చి పూలు కట్టినావా నువ్వే పిచ్చి రంజమైతే మంచి పూలు పెడతాయి ఆయన మీ సుతరలం కాబట్టి మా పాటలు ఎక్కి ఉంటాయి ఎందుకు అంటే పాట పాడిందని కాలే నీవు కొడుకుల పేరుకుంటా పాట పాడితే ఊళ్ళే మంది సేళ్ళల్లో సిలకల్లా వాడుకోవాలంత అందంగా ఉండాలి ఒక పాట పాడు మీ పాటలు పాడమంటారు ఆ పాటలు పాడమంటే మేము మంచుకుంటే మీ దొరసాని కాబట్టి నీ పాటలు మంచుకుంటాయి నువ్వు వాడినాక మీ ఇని ఇలా రాత్రి ఎక్కడ మళ్ళీ అక్కడ చీరలు అక్కడ పడతాం మళ్ళా అక్కడ ఆనాడు కొడుకు నా బిడ్డ అరే కొడుకుల పేర్లు పెట్టినప్పుడు 2 కోడళ్ళు చూడే ఏమనుకున్నారు ముసల్తానానికో కొడుకుని బిడ్డని అన్నది ముసలి ముండ మమ్మల్ని కాదని మామనే చేసుకొని పోయిందే కొడుకుని అన్నది బిడ్డని అన్నది ఆ పోరి మేము ఎత్తుకుంటామా ఆ మరిది ఆ పిల్లగాని మేము ఎత్తుకుంటామా ఎవరి గండం ఎవరి పిండమని 2 కోడళ్ళు ఆడబిడ్డని చూడలేదు మరి దాని దగ్గర రాలే అడుగు దగ్గరలు బుక్కిట్ల ఈసారి పెట్టుకుంటూ కబడబాయి ఉండలే తల్లి అనుకున్నది నేనున్నాగా నా కోడళ్లతో నాకేం పని చదువుకున్నా నేను పెంచుకున్నాను నేను 21 దినం నాడు బంగారు తొట్టెలు కట్టి తల్లి పాట వాడితేనే కడమరు నేర్చుకోవాలన్నారు దాసి పోరగాళ్ళు జవత్తుదానంద జవత్తుదానంద జవాలకుండా ఎత్తుకోలేరు
అమ్మమ్మ వచ్చి ముందరనే కూర్చున్నది. ఏం తెచ్చుదాట బర్రె గొంతు పట్టుకొస్తుంది, బట్ట గొంతులు పట్టుకొస్తుంది. అక్కడ బాబమ్మ కూర్చుంది, ఇక్కడ అమ్మమ్మ కూర్చున్నది. అమ్మమ్మ అంటే గంటలు పెడుతుంది అవసరం ఉంది ఒకటికి, లేవైన గంటలు కూడా లేకపోతే కాళ్ళ కాడాలు ఇస్తుంది కావచ్చు. నేను నా బిడ్డ ముందు రంగో బిడ్డనెత్తుకొని నాలి పాట దూపాట వాడేనా. నా బిడ్డల కన్నా ఎక్కువ నాకెవ్వలేరు, నా బిడ్డ కన్నా మిక్కిలి నాకెవ్వలేరా. లాలి లాలి వాడరే సంబరపడుతుంది. తెల్లారి పొద్దుకున్నదా చేసుకున్న భర్త రాజ్యం వెళ్తాడు. ఇద్దరు కొడుకులు ఎవరితో పని చేస్తాండ్రు. ఇద్దరు ఓడళ్ళు బంగారు వింద పట్టుకొని బాయికి అడిగి పోతాను. పల్లార ఒకటి కొడుకును బిడ్డను వేసుకున్నదా. నీలారి కన్నుల్లా నిరబోతా ఉన్నదా. గొర్రె కొడతా ఉన్నదిరా ముట్టల్లో మొసబడతా ఉన్నాయిరా ఓలారి కన్నుల్లా మరి నిద్రలో పట్టినారా. అయ్యా నీలారి కన్నుల్లా నిలిపి రాబోరాడు. ఇట్లా ఉండదు. వేరేవాడు ఇప్పుడు కథ చూసాడు, ఏమన్నా కథ చూసాడు. మరి ఇప్పుడే వెళ్ళిపోయాను భూలోక బంధు చిలకమూరి పట్నం, చిలకమూరి మహారాజు, సీతాదేవి ఇద్దరు వచ్చేది ఉన్నారని ఏమో పాఠం తీసిండు. రెడీ వెళ్ళిపోతాను అన్నాడేమి అవునే కొలువ తీరి తనదా అంటే వెళ్ళిపోతూ ఉండడం. వెళ్ళినాడా వెళ్ళినాగా చెప్పలాగా తెలియాడా ఆడలేడు ఎవడైనా ఆడలేడు ఎవడైనా రాని యమ తర్వాత ఎడవద్ద సుఖమని పట్నం సుఖమని పట్నం రానవచ్చి శీతలదేవి లోగిల బయటికి రానవద్ద ఉన్నాడమ్మా. లోగిల ముందుకు రానవచ్చి మేము నాకర పెద్ద కూడా తన సైనికుని నెత్తిని ఒప్పుకొని తన పండుకున్న మంచకాడ ఉండబట్టినమ్మా. ఎవడ కల్లా దోచినాడు తల్లి మేడ ఏమిటా సీతలదేవి ఆనాటి మాట ఆడినావా ఇవాళ కొడుకు బిడ్డ కనుక్కున్నావు 21 వెళ్ళింది యమలోకం నడవమ్మా నడువా. నీలారి కన్నుల నిద్రపోతంటే ఓలారి కల్లుల ఒళ్ళు జ్ఞానం అయితంటే ఆ తల్లి వండుకున్నాక యముడు యమధర్మరాజు ఇక్కడ మర్చిపోతే అక్కడ జీవనాలు దక్కిపోయరా.
లేక 2 జీవులు పట్టుకత్తానని ఆ తల్లి మెడ లోపల ఒలి పగ్గమేసి ఒక్కసారి రమ్మని పట్టి కొంచెం బొక్క బోర్ల పడ్డదాట బొక్క బోర్ల పడ్డ తల్లి దిగులు పడి దిగ్గులు లేదు కొట్టమంతా ఇల్లంతా తిరుగుతుందిరా దేవుడా సచ్చేటోళ్ళకి ఎవరు కనబడతారాట కన్నురారా సచ్చేటోళ్ళకి ఎవరు కనబడతారాట ఆ తల్లి కళ్ళు పొలపరిచి ఎప్పుడు చూసిందో ఒక్క ఎముంది చూస్తుంటే ఆ తల్లి కళ్ళల్లో 7,000 ఎములు కనబడతారు ఎములకు జోడించి దండం పెట్టింది నానా జంగాల మాటలు లింగాల మూటలు అనుకున్నవి ఇచ్చిన దేవుడు మర్చిపోతాడనుకున్నా నాయన నేటికి నా ప్రాణమైన ఇవ్వబోతుందా నేటికి నా ప్రాణమైన ఇవ్వబోతుందా అయ్యబోయేములారా నాయన మీకు దండమ్ము పెడతా నాయనా మీ కళ్ళు మొక్కుదారా ఎవరారా జంగాల మాటలు రా నాయనా లింగాల మూటలాని అనుకుంటున్నా విచ్చిన దేవుడు రా నారాయణ మర్చిపోతాడనుకున్నా నారాయణ ఎక్కువ రోజులైనా బతకబోను దేవుడని మీద మన్ను అయ్యా గుట్టలేదా నాయన కొందరు వెరగలేదా శంకారా వారి గుళ్ళు గుళ్ళు గోలు నారాయణ గుడి బాధోని గుళ్ళు గుర్రాలు గోలు నారాయణ శివుడాని గుళ్ళు కదరా అచ్చల కాలందరూ రాకాల వరవా ముగ్గురు కొడుకులని అనుకున్నలా ముగ్గురు కొడుకుల తోడా కవలారా నాకొక్క బిడ్డని అనుకుంటున్నా అందుకే అంటారా ఏ అవయ్య రాజులకైనా కొడుకులు పుట్టినాడు ఎంతో ప్రేమ బిడ్డలు పుట్టినాడు ఎంతో ప్రేమంగా చూసుకుంటారు అవరాధ గానాడుగా తల్లి అనుకున్నది ఎవరార మీకు దండం పెడతా మీ కాళ్ళు మొక్కుదా నా కొడుకు వెనుక చూడు శివసేన మహారాజు నా బిడ్డ శివలీలదేవి 3 నెలల పిల్లలు కాలేదు ముక్కుల బతులారలేదు 6 నెలల పిల్లలు కాలేదమ్మా అమ్మాడ పిల్లలు కాలేదు వాళ్ళ దాకా పిల్లలే అమ్మో ప్రాణం పోతే ఎవరేని పిల్లలంటే అక్కల పేరు తల్లి లేని పిల్లలకు తలపోతలు పెద్దాయి అమ్మ అల్లనాడే పువ్వల్లరు పాలు అల్లనాడే మగ అల్లరే అమ్మ పోతే మగనవాడ ఇక పాలు పోతే మాట వల్లవు కరియేవా గానాడుగా తల్లికి 2 పిల్లలు కత్తిర్రు ఊరి కొడుక శివసేన రాజా ఓ బిడ్డ శివలీల దేవి ఇక నేను అమ్మని ఓ తల్ల బిడ్డో నువ్వు తిన్నాడు సంబరపడ్డ సంతోషపడ్డ నా ప్రేమను పెట్టల్లో వస్తాలే నా భ్రమణ బండల్లో వస్తాలే నేను ఉండాలేనే బిడ్డ బతకలేనే బిడ్డ నవాలైతే బిడ్డో నేను పోతా పండుగ నాడు పోయే పండుగ నాడు బిడ్డలకైనా అవరాల ఏడాదికి 12 పండుగలు వారానికి ఒక్క అంగడి ఏ చిన్న పండుగ వచ్చినా నీరవడుంటే నా కొడుకుల మంది ఒక చూస్తారు నా బిడ్డ మంది ఒక చూస్తారా అని 10 తీళ్ళ పలారాలు చేసి కొడుకుల చేతికిచ్చి బిడ్డల చేతికిచ్చి ముందర కూతుండి బుక్కకో మాట అడుగుతుందా నవ్వా బిడ్డ నీళ్ళు తీరక్క పండుగ రాను
ఊళ్ళో ఊరల్ల కాడ అందరూ ఒక తీరుంటారా వీళ్ళు అవని మింగిన కూరగాళ్ళు చిటిగల్ల కూరగాళ్ళు అంటారే బిడ్డ గానాడు బిడ్డ వారి కత్తే ఎవరవే అవో సీతాలాదేవి ఏ పూజ చేసి కని భూమి చేసి కత్తవేమి అవో తీరవే సుఖవేమి అవో తీరవే ఆడవిల్లల గాని యాగం చేసి అందుకే అన్నరవరారా నేను ఒకనాడు ఎవరికున్నా గతనో గిటనో నా బిడ్డ గారు బిడ్డ ఇన్నాడు నీ కళ్ళ గజ్జల పట్టి లేచి నా ఏదో మీద నడక నేర్చుకుంటాననుకున్నా బిడ్డ కళ్ళ కర్మ తక్కువ ఇది వచ్చిన్నాడు నా బిడ్డ పెరిగి పెళ్ళిడికి వచ్చిన్నాడు నా బిడ్డ నిన్ను పోలే కూర్చుంటే వచ్చిన బ్రాహ్మణ అంటాడు ఓ బిడ్డ శివలీలా మీ అమ్మ రావాలి మీ బాబు రావాలి పిలగాలి కాళ్ళు కడగాలి అన్నప్పుడు గా బిడ్డ నిన్ను పోలే కూర్చుండి ఓ బ్రాహ్మణయ్య నేను చిన్ననాడే అమరి దాచుకున్నా నాకవ్వలేదని కానీ పోళ్ళ కూతుండి ఎక్కెక్కి ఏర్పడే వింటూ కాబట్టి పెళ్ళి అత్తగారింటి కాడ ఉన్ననాడు ఎదుకున్న భర్త మంచోడైతే అవ్వని మరిపిస్తాడు మన మరిపిస్తాడు పుట్టిన గ్రామాన్నే మరిపిస్తాడాక ఎదుకున్న భర్త ఓతోడు తిరుగుతోడైతే గత్తమామ మాటన్నాడు విద్యకు పొడుగుత పోరే ఉంటదేమో బిడ్డలు బాధ వచ్చిన్నాడు బాబాది కత్తాడు బాబా తచ్చిన్నాడు బిడ్డలకు అమ్మాది కచ్చిన్నాడు అమ్మ ఎందుకల్లడేమని ఇక బిడ్డలకైనా అవయ్య ఉన్ననాడు బిడ్డలకు నిండు రూపాయి బలం అమ్మ పోతే ఆడ బలం పోతుంది నాయన పోతే పురాగ బలం పోతుంది ఇక బిడ్డలకైనా అవయ్య మీద తాగినట్టు అన్నదమ్మల మీద తాగది బిడ్డలకు బిడ్డలే పండుగ వచ్చిన్నాడు బాబా వచ్చిన్నాడు అవయ్య ఉన్ననాడు బిడ్డలకు గిరిగిరి ఇంటి గురికొచ్చి నాయన తిన్నవా తిన్నవని మాట్లాడతారు అవయ్య లేకపోతే బిడ్డలకే ఇంటి ఆకిట్ల కత్తరు అనవనా పోతారు పిడాతల ఇంట్లో పోతే మా లేవట్టడో బావదిలే ఏమట్టడో అని తర్వాత తీరం పట్టుకోని అనవనా పడతారు బిడ్డలు ఉండబడికావా నా భర్త నన్ను పోరు పెడతాండేమో నా భర్త కొడతాండేమో అని ఉండేమో అని చెప్పుకుంటారు అవ్వలేకపోతే బాబు ఉంటే నాయనా నువ్వేసంటూ వారికి దాపరం చేతివిరా బాబు నువ్వెత్తకుండా పోయకున్నాను నా కన్న తల్లి ఉంటే అదాలనుకుంటారు వాడి వీళ్ళరు అన్నదమ్ములు మాట్లాడపోతే వదినలు మాట్లాడపోతే గా బిడ్డలు వచ్చేతో వల్ల అవ్వ కోరి గల్లబడితే బాబు కోరి గల్లబడితే గిరిగిరి ఉరికొచ్చి కోరి ముంద మీద ఎడబోతీవా కన్న బిడ్డనవా వెనుక ఎవరు లేరే ముందు ఎవరు లేరే అవనందుకల్లవాని గోరి మీద వాడి చేస్తారు బిడ్డలు గా పొంద మీద వాడి చేస్తారే అమ్మా తల్లి దుఃఖానికి చెప్పనడివి లేదే అని చేస్తుంది నాయన యమునారా బాపు బాబు అంటే సంతోషం బతుకంటే బహు దుఃఖం మని ఉంటే నేను సరగానికి తంచెలు కడతానా కల్ల నేను మని ఉంటే కనుక చూడే నేను చస్తే నా ఒక్కరు పొలమంతుడు అయితే మనిషి పుట్టింది ఒక్కనాడే సచ్చింది ఒక్కనాడే అరే రే నా భర్త రాక ముందుకు నా కొడుకులు కోడళ్ళు రాక ముందుకు నా నావ వల్ల నేను చస్తే నా సావు ఎవరు చూడని సావు అవుతుంది అయ్యా నా సావు కనుక కుక్క సావు అవుతుంది 5 నిమిషాల గడివిత్తి నా భర్త వచ్చినాక కన్న పిల్లల చేతులు పెట్టి
రమ్మంటే పదమంటే నా ఇన్న యమలోకమత్తనని ఎవరి కాళ్ళు పట్టుకొని బాధపడతా ఉన్నదా ఏమిటే సీతాలదేవి పాల్గొన సందర్భాలు తీసుకున్నావు ఆనాటి మాట ఓడినవా ఆడినవా గురిలాసు గొంతు ఇంటర్లు కట్టేసుకుంటావు నువ్వు ఆనాటి మాట ఆడిన వాటి ఇవాళ నీ భర్త వచ్చాక 5 గంటలకు గడిగి ఉంటారు సరే అందుకేం పర్లేదు ఎందుకంటే ఎవరొక పోయి రావాలంటే చాలా లేట్ అవుతుంది నువ్వు బాధపడకు నీ భర్త వచ్చేదాకా నీ భర్తకి ఏం చెప్పుకుంటావు నీ పిల్లలు ఏం చెప్పుకుంటావు 5 నిమిషాలకు అడిగా నువ్వు ఆనాడు ఏమో ఏమనుకున్నాడమ్మా అని అస్తం తీసి నెత్తలో ముక్కల బంగారు బల్లి అవుతాను సరపట్ల పట్టుకుని దులాల పట్టుకొని కిలకిల వాళ్ళకి పట్టినమ్మా కిలకిల పలికినప్పుడు ఏమిటో సీతాలదేవి లేట్ అవుతుందని కోరి భర్తగా చెప్పుకొని నడమంటున్నాడు తోటి 3-5 నిమిషాల టైం తీసుకొని భర్త కొలకు 1000 కళ్ళతోటి బెదిరి సూత్తం ఉన్నదమ్మా ఇక్కడ యమధర్మరాజు భార్య మెడల పరి పక్క మేచవర భార్య ఏడుతుంటే కచ్చేరి మీద కూర్చున్న రాజు సిలిక మీద కాగుళ్ళు బుగుళ్ళు అనిపిస్తం ఉన్నాయి దొంగలు తరిమినట్టు అనిపిస్తుంది ఏంద్రా ఇలా నాకు కూర్చున్నా కానీ ఓ మాట అంటే ఓటంటే ఓటు దొత్తలేదు నాకేం అగుళ్ళు పువ్వులు దొంగలు తరిమినట్టు అనిపిస్తున్నాయని కచ్చరి బంది పెట్టి భ్రవణాల బాట పట్టిండు కాగా ఓ అయ్యరామ 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 పారందామ వైకుంఠ ఇది ఏమో కాలిమాయ ఇది ఏమో కాలిమాయ ఇది ఏమో కాలిమాయ మదిగేమో దోసలాయం ఇది ఏమో కాలిమాయ ఇది ఏమో కాలిమాయ ఏమో కాలిమాయ మదిగేమో దోసలాయం బాటలు పట్టుకుని వస్తుంది ఎడవిన ఎండి పల్లి పలుకుతుంది కుడిన బంగారి పల్లి పలుకుతుంది అప్పటికైనా ఇప్పటికైనా ఎటన్నా ప్రయాణం చేయంగా పిల్లలు ఏడవకూడదు పశువులా ఏడవకూడదు పల్లెలు బలకంగా ప్రయాణం చేయకూడదు అంటారమ్మా ఇంటికాడ నా భార్య పిల్ల తల్లి నా భార్యకి ఏమన్నా నా కొడుకు బిడ్డకి ఏమన్నా కోడళ్ళకు కొడుకులకి ఏమన్నా అనగలిగని అన్నాడమ్మా కోగుమల్లు దాడినాడా కోగుమల్లు దాడినాడా కోగుమల్లు దాడినాడా భార్య అలికలేదు ఇల్లు తెలివే పందిరే చెప్పుద్ది అన్నట్టు నిన్న మొన్న నా భార్య కత్తిరి కాడికి వెళ్ళి రాను చూసి పాదాలు కడుక్కొని పల్లెవులు అన్నం పెట్టి ముందర కూర్చొని కుక్క ముచ్చడి చెప్పింది భగవంతుడు భార్య అలికి లేదని తన భరవనాల వేడి